రిపోర్టింగ్ ఎట్ కాలేజ్. ఇందులో 3 ప్రాసెస్‌లు ఉంటాయి. ఫస్ట్ వన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, సెకండ్ వన్ ఐడీ కార్డ్, థర్డ్ వన్ హాస్టల్ అలాట్‌మెంట్. ఫస్ట్ వన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. మా కాలేజ్‌లో అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇక్కడే జరుగుద్ది. దీని ప్లేసే ఇన్‌స్టిట్యూట్ హాల్ అంటారు. ఈ ఇన్‌స్టిట్యూట్ హాల్ రీచ్ అవ్వాలంటే కనబడుతుందిగా, ఈ స్ట్రెయిట్‌గా వెళ్తే అదే ఇన్‌స్టిట్యూట్ హాల్. అక్కడ స్టేజ్ మీద కనబడుతుందిగా, అక్కడే డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తారు. ఈ లోపు స్టూడెంట్స్ పేరెంట్స్ ఇక్కడ కూర్చొని వెయిట్ చేయాలన్నమాట. వచ్చిన స్టూడెంట్స్ అందరికీ టోకెన్స్ అయితే ఇస్తారు. మన టోకెన్ నెంబర్ వచ్చినప్పుడు వెళ్ళాలి అక్కడికి. వెళ్తే ఈ ఫైల్ అయితే ఇస్తారన్నమాట. మన కౌన్సిలింగ్ పెట్టిన టైంలో రిపోర్టింగ్ అప్పుడు ఏ డాక్యుమెంట్స్ అడిగారో ఆ డాక్యుమెంట్స్ అన్ని ఫైల్లో వాళ్ళు చెప్పిన ఆర్డర్లో అయితే అరేంజ్ చేసి ఆ ఫైల్ వాళ్ళకి అయితే ఇవ్వాలి. వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఫీల్డ్ అడ్మిషన్ ఫామ్, ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్, పార్షియల్ అడ్మిషన్ ఫీ రిసిప్ట్ కాపీ, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, 10th మార్క్ లిస్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్, 12th మార్క్ లిస్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్, SC/ST సర్టిఫికేట్ if applicable, OBC NCL సర్టిఫికేట్ issued on or after April 1st, 2024, జనరల్ EWS సర్టిఫికేట్, PWD సర్టిఫికేట్ if applicable, యాంటీ ర్యాగింగ్ సర్టిఫికేట్, బ్లడ్ గ్రూప్ రిపోర్ట్, మైగ్రేషన్ సర్టిఫికేట్, అట్ లాస్ట్ ఫోటో ఐడెంటిటీ. ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్లన్నీ ఆ ఫైల్లో అరేంజ్ చేసుకుని దానిపైన అయితే మీ పేరు డీటెయిల్స్ అన్ని రాసి అక్కడికైతే తీసుకెళ్ళాలి. మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ అని వెరిఫై అయ్యాక సైన్ చేసి మీకు 2 డాక్యుమెంట్లు అయితే ఇస్తారు. ఫిజికల్ రిపోర్టింగ్ లెటర్, ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్. సెకండ్ ఐడి కార్డ్ అలాట్మెంట్. ఈ ఐడి కార్డ్ తీసుకోవాలంటే లైబ్రరీకి అయితే వెళ్ళాలి. లైబ్రరీకి వెళ్ళాక ఇందాక ఇచ్చిన 2 డాక్యుమెంట్లు పట్టుకొని లైన్ లో అయితే వెయిట్ చేయాలి. ఇందాక ఇచ్చిన 2 డాక్యుమెంట్లు వచ్చేసి ఫిజికల్ రిపోర్టింగ్ లెటర్ ఒకటిని, ప్రొవిజనల్ అడ్మిషన్ సర్టిఫికేట్ ఒకటిని. అవి తీసుకుని ఒక రూమ్ లోకి అయితే రమ్మంటారు. ఇక్కడే సిస్టమ్ లోనే ఉంటాయి. ప్రతి స్టూడెంట్ కి ఒక సిస్టమ్ ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అంటే మీ అడ్రస్, మీ పేరు అన్ని అందులో ఎంటర్ అవ్వాలి. ఆ ఎంటర్ అయిన డీటెయిల్స్ మీ ఐడి కార్డ్ లో ఎంటర్ అయితే అందుకని జాగ్రత్త చూసి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్లు అయితే ఉంటారు ఇక్కడ ఉన్నట్టు, మీకు ఏ హెల్ప్ కావాలన్నా వాళ్ళు చెప్తారు. ఐడి కార్డ్ కావాల్సిన ఫోటో అయితే అక్కడ కనబడుతుంటారుగా, ఆయన అయితే ఎడిట్ చేస్తారు ఆ ఫోటోని. మీరు ఏ ఫోటో అయితే ఇస్తారో అదే వాళ్ళ ఐడి కార్డ్ లో అయితే వేస్తారు అనమాట. మీకు ఐడి కార్డ్ ఇష్యూ చేయాలంటే వాళ్ళు కూడా 2 డాక్యుమెంట్లు అడుగుతారు. అవి వచ్చేసి ఫిజికల్ రిపోర్టింగ్ లెటర్, ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఆఫ్ అడ్మిషన్. ఈ 2 డాక్యుమెంట్లు వాళ్ళు చూపెడితే మీకు ఫైనల్ గా మీ ఐడి కార్డ్ అయితే మీకు ఇస్తారనమాట. దాని మీద మీ బ్రాంచ్, ఎన్రోల్మెంట్ నెంబర్, మీ అడ్రస్, మీ నేమ్ అయితే ఉంటాయి. ఇంక ఫైనల్ గా మిగిలింది హాస్టల్ అలాట్మెంట్. ఈ 3 ప్రాసెస్లు ఇదే లేని ప్రాసెస్. మీకు వాళ్ళు హాస్టల్ అలాట్ చేయాలంటే ముందుగా ఒక ఫామ్ అయితే డౌన్లోడ్ చేయాలి. దాన్నే హాస్టల్ అప్లికేషన్ ఫామ్ అంటారు. అది మీరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలి. ఇవి కావాల్సిన డాక్యుమెంట్లు. స్క్రీన్ మీద చూపిస్తున్న డాక్యుమెంట్లు అన్ని మీ దగ్గర అయితే ఉండాలి. ఆ డాక్యుమెంట్స్ అక్కడ సిస్టమ్ అయితే ఉంటది, ప్రతి స్టూడెంట్ కి ఇస్తారు. మీరు అందులో ఎంటర్ చేయాలి. మీకు హాస్టల్ అలాట్ చేయాలంటే మీరు హాస్టల్ ఫీ అయితే పే చేయాలి. నేను ఉన్నప్పుడు అయితే 29,500 అయితే పే చేశాను. అది ఓన్లీ డిజిటల్ పేమెంటే, క్యాష్ అయితే తీసుకోరు. నెక్స్ట్ వాళ్ళు మిమ్మల్ని కాలేజ్ లో ఒక బ్యాంక్ ఉంటది, దాని పేరు యూకో బ్యాంక్. మీరైతే అక్కడికి వెళ్ళి 4,000 క్యాష్ అయితే ఫోన్ పే, గూగుల్ పే వాళ్ళకైతే చేయాలి. వాళ్ళైతే మీకు స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ ఫిల్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని ఆ సైన్ చేసుకుంటే ఆ స్లిప్ పట్టుకొని అక్కడికైతే రావాలి. అప్పుడే ఫైనల్ గా మీకు హాస్టల్ నేమ్ అలర్ట్ చేస్తారు. ఆ స్లిప్ ఫిల్ చేయాలంటే కనబడుతుంది కదా స్క్రీన్ మీద, ఈ డీటెయిల్స్ అయితే కావాలి. ఈ ఫామ్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి వాళ్ళకి 4,000 డిజిటల్ పేమెంట్ చేసి అప్పుడు దీని మీద అయితే సైన్ పెట్టి స్టాంప్ వేసి ఇస్తారు. లాస్ట్ కి మీకు ఈ హాస్టల్ నెంబర్ అయితే అలౌట్ అయిందని చెప్తారు. మనం అక్కడికైతే వెళ్ళిపోవాలి. హాస్టల్ కి వెళ్ళిన వెంటనే రిజిస్టర్ లో అయితే చెక్ ఇన్ అవ్వాలి. ఆ రిజిస్టర్ లో వచ్చేసి మొత్తం హాస్టల్ లో ఉన్న రూమ్లు అన్ని ఉంటాయి. రూమ్ కి 4 చెప్పున అనమాట. ఆ రూమ్ సెలక్షన్ మీ ఇష్టం. వాళ్ళైతే సీరియల్ లో వెళ్తారు. ఆ సీరియల్ లో మీరు ఎలా చూసుకుని ఏమనరు. సపోజ్ మీ ఫ్రెండ్స్ 4 ఒక రూమ్ తీసుకుందాం అంటే అలా అయ్యిద్ది. మీ చాయిస్ అనమాట రూమ్. వాళ్ళు ఏం ఫోర్స్ చేయరు. ఇందాక అక్కడ బ్యాంక్ లో 2 స్లిప్లు అయితే ఇస్తారుగా, ఒక స్లిప్ అయితే వాళ్ళకి తీసుకుంటారు, ఇంకో స్లిప్ వచ్చేసి వీళ్ళకి అయితే ఇవ్వాలి. ఫైనల్ గా మీకు హాస్టల్ అయితే అలర్ట్ చేస్తారు. ఇదనమాట హాస్టల్. ఒక రూమ్ అయితే ఇలా కనబడుద్ది. ప్రతి స్టూడెంట్ కి ఒక బెడ్, ఒక స్టడీ టేబుల్, ఒక అల్మర్ అయితే ఇస్తారు. రూమ్ కి 4 చెప్పున అనమాట. రూమ్ మరీ అంత బెస్ట్ కాదు, వరస్ట్ కాదు, యావరేజ్ అని చెప్పొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత అర్థమైంది అనుకుంటున్నాం. కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది లైవ్ లో. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కి మన ఛానల్ ఫాలో అవ్వండి. బాయ్.